దేవి నమోస్తుతే. భాగవతం భక్తి కావ్యం, భాగవతం ముక్తి కావ్యం కూడా. గమనిస్తే భాగవతము అనే 5 అక్షరాలు ఉన్నాయి కదా. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. కనుక భా నుంచి మొదలై మూతో ఈ పదం ముగుస్తుంది. భాగవతము అంటే చివరికి పొందాల్సింది ఏమిటంటే ముక్తి. దానికి ప్రాతిపదిక ఏమిటి అంటే భక్తి. ఇది భాగవతంలో మనం గమనించాల్సింది. మనకు అందుకే చతుర్విధ పురుషార్థాల్లో కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నారు. చివరికి పొందాల్సింది ఏమిటి? మోక్షమే. ఇంకొంతమంది పెద్దలు ఏమన్నారంటే ఈ 3 కూడా పురుషార్థాలు కావు, అసలు పురుషార్థం ఒకటే, అది ముక్తి అన్నారు. మోక్షమే అసలైన పురుషార్థం. మరి ఈ 3 ఏమిటి? దానికి సాధన అన్నారు. సాధనాలు ఇవన్నీ కూడా మెట్లు ఇవి ఈ 3. కనుక ముక్తి పొందాలి, ఇది పరమ లక్ష్యం. దానికి ఏం కావాలి? భక్తి కావాలి. భక్తి ద్వారా ముక్తి పొందు, ఇది భాగవతం చెప్తున్నమాట. మరి భక్తి ఉన్నా ఏదున్నా మనిషి ఎప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు. మనిషి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది? నేను చచ్చిపోతా. ప్రపంచంలో సావు కన్నా భయం లేదు, గోచి కన్నా దరిద్రం లేదని ఒక సామెత. అత్యంత భయం ఏమిటి ప్రపంచంలో అంటే చావే, ఇంకేమీ లేదు. మిగతా భయాలని చిన్న చిన్నవి, కానీ ఆ పెద్ద భయం ఏమిటి అంటే చావే, చస్తాని భయం. అట్లని అది పోతుందా? పోదు. చచ్చినా సావు తప్పదు, అది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఈ విషయాన్నే భాగవతం చాలా స్పష్టపరిచింది. మరణాన్ని గురించి భయపడవద్దని వెన్నుదట్టినటువంటి అద్భుత కావ్యం భాగవతం. భాగవతాన్ని ఒకవేళ మనసుకు పట్టించుకుంటే, మనసుకు ఎక్కితే సావు పట్ల భయం ఉండదండి. అంటే చనిపోకుండా ఉన్నాం, కానీ సావును స్వాగతించగలుగుతాం. అటువంటి ఒక మానసిక సమున్నత స్థితిని భాగవతం మనకిస్తుంది. అలాంటి పద్యం కూడా చూద్దాం మనం. 12వ స్కంధంలో ఉంటుంది. శుక మహర్షి చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజుతో, అయ్యా చనిపోతావని ఏమన్నా బాధపడుతున్నావా, భయపడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా నాయనా? ఏను మృతుండనౌదు నన్ను ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము, సంభవం బుగల మానవ కోట్లకు సావు నిక్కమౌ, కాన హరిందలం పుము, ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిపై, మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. భాగవత సందేశం ఏమన్నాడు? ఏను మృతుండు నౌదునను ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము. అయ్యో నేను చచ్చిపోతా అనేటువంటి భయం కొద్దిగా కూడా పెట్టుకోకు, తీసేయి ఆ భయాన్ని, తొలగించేసే ఆ భయాన్ని. ఎందుకు? సంభవంబు గల మానవ కోట్లకు చావు నిక్కమౌ. పిచ్చోడా, నువ్వు చచ్చిపోవడం ఏమిటా నాయన? పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడా నాయన? పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడు, అంతే. ఇంక దాంట్లో అనుమానమే లేదు. ఎందుకు? జాతస్య హి ధ్రువో మృత్యు, గీతాచార్యుడు చెప్పేశాడు. పుట్టినాము అంటే చస్తామని లెక్క. ఇంకా దాంట్లో అనుమానం ఏమిటి? ఇంకా సంశయానికి తావేరేది అక్కడ.